కోవిడ్ నుంచి ఇప్పుడే మూవ్ అవుతున్న టైంలో మళ్ళీ ఇంకొక వైరస్ పేరు వినిపిస్తుంది. అదే నిపా వైరస్. వెస్ట్ బెంగాల్, కేరళలో కొన్ని కేసెస్ కన్ఫర్మ్ అయ్యాయి. అందుకే అందరికి ఒక సేమ్ డౌట్, ఇది కూడా కోవిడ్ లాగా పాండమిక్ గా అవుతుందని. సింపుల్ ఆన్సర్ నో. నిపా ఒక జూనటిక్ వైరస్, అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్ కి స్ప్రెడ్ అవుతుంది. మెయిన్ సోర్స్ లైక్ పిగ్ అండ్ బ్యాట్. కోవిడ్ లాగా ఎయిర్ నుంచి స్ప్రెడ్ అవ్వదు. నిపా బాడీ ఫ్లూయిడ్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది, లైక్ యూరిన్, సలైవా, బ్లడ్. అందుకే ఈ వైరస్ ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, బ్యాట్స్ కంటామినేట్ చేసిన ఫుడ్ తింటే, ఇన్ఫెక్టెడ్ అయిన యానిమల్స్ ని టచ్ చేసినప్పుడు, ఆయన ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ తో వెరీ క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. దీని సిమ్టమ్స్ హై ఫీవర్, హెడేక్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్. ఇన్ సమ్ రేర్ కేసెస్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. ఈ సిమ్టమ్స్ క్లియర్ గా కనబడడానికి 4 to 14 days పడుతుంది. దీని ఫటాలిటీ రేట్ చాలా హై, 40 నుంచి 75% వరకు ఉంది. ఇది ఒక డేంజరస్ వైరస్, కానీ ఇది స్లోగా స్ప్రెడ్ అవుతుంది. ఇండియాలో 2001 and 2007 లో వెస్ట్ బెంగాల్ లో నిపా వైరస్ కేసెస్ రికార్డ్ అయ్యాయి. కానీ ఎర్లీ డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ వల్ల వైరస్ ని స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేశారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని పాండమిక్ గా కాకుండా దీన్ని ప్రియారిటీ ఎపిడమిక్ గా డిక్లేర్ చేసింది. అంటే ఈ వైరస్ వల్ల పానిక్ అవ్వడం అవసరం లేదు, జస్ట్ అవేర్నెస్ ఉంటే చాలు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లైక్ థాయిలాండ్ అండ్ తైవాన్ లో థర్మల్ స్క్రీనింగ్ స్టార్ట్ చేశారు. పానిక్ వల్ల కాదు, ప్రికాషన్ కి మాత్రమే. కనుక ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించు. అండ్ ఈ వీడియో నేను మిమ్మల్ని భయపెట్టించడానికి కాదు, జస్ట్ అవేర్నెస్ తీసుకురావడం కోసమే వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే సేవ్ అండ్ షేర్ చేయండి.